రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశానికి నేనేమిచ్చాను అనే సుసందేశంతో ఉన్నంతలో పేద, వృద్ధ, దివ్యాంగ, ఒంటరి మహిళలకు, పేద విద్యార్థులకు, చిన్నారులకు ఏన్కూర్ మండలం కొత్తమేడేపల్లి గ్రామానికి చెందిన 30 మంది అడవి బిడ్డలకు నూతన వస్త్రములు మరియు 50 కిలోల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు. ఎన్జిఓ మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ నిర్వాహకులు ఇస్నపల్లి శ్రీనివాస్ మరియు సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ చైర్మన్ కావేటి రాధాకృష్ణమూర్తి గారి ద్వారా కారుణ్యమూర్తి రెడీమేడ్ షాప్ యాజమాన్యం దాతలు ఉబ్బన రాంబాబు మరియు వారి సతీమణి భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ, వారి అమ్మగారి జ్ఞాపకార్థం ఇటువంటి ఉత్తమ కార్యాలు మా సారు అనేకం చేస్తున్నారు అంటూ పాత్రికేయులకు వివరించిన రాంబాబు ధర్మపత్ని భాగ్యలక్ష్మి. ఈ కార్యక్రమంలో రాంబాబు, భాగ్యలక్ష్మి, భార్గవ్, సుజేష్, ఆర్కే, రంజిత్, పావని తదితరులు పాల్గొన్నారు. కల్లూరు కారుణ్యమూర్తి రెడీమేడ్ క్లాస్ సెంటర్లోనే ఇక్కడ ఉన్నాం మేము. ఇక్కడ ఉబ్బన రాంబాబు గారు అనే ఒక సామాజిక కార్యకర్త కాలంగా ఇక్కడ రెడీమేడ్ నడుపుకుంటూ మరి మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున మేము అడవి బిడ్డలకు చేస్తున్న సేవలు గుర్తించి అక్కడ చిన్నారులు సుమారు 120 మంది పైన ఉన్నారు, 60 కుటుంబాలు. రెడీమేడ్ షాప్ లో ఉన్న దుస్తులు, నూతన వస్త్రములు కొన్ని డొనేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ప్రతి ఆదివారం భోజనాలు అందించేందుకు వారికి తోసిన విధంగా బియ్యం కొన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నాకు తోసిన సాయం నెలకి మీరు ఎప్పుడైనా ఏదైనా సహాయ సహకారాలు కావాల్సి ఉంటే మమ్మల్ని ఆశ్రయించండి అని ఉబ్బన రాంబాబు గారు, అదేవిధంగా వారి సతీమణి భాగ్యలక్ష్మి గారు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు బియ్యం కానీ మరికొన్ని నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళ యొక్క అమ్మగారు రాములమ్మ గారి జ్ఞాపకార్థం అందిస్తున్నట్టుగా మా సామాజిక కార్యకర్తలకు తెలియజేసిన దాతలు ఉన్నాయడలా ఇలా మాకు అందజేస్తే మేము అడవి బిడ్డలకు అందించేందుకు సదా ఎల్లప్పుడూ మీ సేవలో మీ ఎన్జిఓ శ్రీనివాస్, మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ.